మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటాను. ఇప్పుడు కాలనీకి వీళ్ళలాంటి మహానుభావులు పెద్దవాళ్ళు మహాతల్లులు ఉండబట్టే కాలనీలు ఇంతమంది వచ్చి కూర్చోగలుగుతున్నారు. ఒక్కో సందర్భంలో ఈ కాలనీలో ఎవరు ఉన్నారో లేదని పరిస్థితి, ఎదురున్న ప్లాట్ వ్యక్తులను కూడా పలకరించుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి పెద్దవాళ్లే ఈ సమాజాన్ని కాపాడాల్సి ఉంది. కుటుంబ వ్యవస్థే మహిళల మీద ఆధారపడి ఉన్నప్పుడు మహిళా చైతన్యం కావాలా, మహిళా సాధికారత కోసం, హక్కుల కోసం అనే విధానం కోసం కాకుండా సమాజాన్ని కాపాడే విధానానికి ముందు మహిళా సాధికారత కావాలి. మహిళలు పెద్దలు ఇలాంటి పెద్దలందరూ కూడా మన సాంప్రదాయాన్ని చెప్పాలా, మన వంట మన ట్రెడిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో మహిళా సాధికారతకు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆడపడుచులకి అన్నా అని అనిపించుకునే విధంగా వ్యవహరించిన మహానుభావుడికి మరొక్కసారి కరతాళధ్వనులు. అదేవిధంగా మేము చూస్తున్నాం, ఇవాళ అందరూ యుఎస్ పంపించేస్తున్నారు పిల్లల్ని. అదర్ కంట్రీస్ పంపిస్తే ఇప్పుడు మనం పల్లెటూరు నుంచి వచ్చేస్తే పట్టణాల్లో మనమంతా ఉన్నాం. మన ఊరు పోతే కనీసం 70-80 సంవత్సరాలు ఏజ్ దాటినోడే తప్ప 20-30 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అసలు గంటికి కనపడే పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఈ సిటీలో కూడా రాబోయే రోజుల్లో అందరూ యుఎస్ వెళ్ళిపోతే మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలను సాధ్యమైనంత వరకు చదువుకుంటానికి పంపించండి, తెలివితేటలు నేర్చుకుంటానికి పంపించండి, టెక్నాలజీ నేర్చుకుంటానికి పంపించండి. కానీ బతకడానికి ఇక్కడికి రమ్మని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం ఎక్కువ తీసుకుంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా